ఇప్పుడు బాగా వినిపిస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే అసలు అలోపతి అనేది ఇప్పుడు మనం డైలీ తీసుకున్న మెడిసిన్ కూడా దీర్ఘకాలికంగా అలా ప్రొలాంగ్డ్గా తీసుకుంటూ వెళ్తే అవి కొత్త సమస్యలనే తీసుకొస్తాయి, కానీ మన పూర్వం ఏదైతే ఉందో, ఏదైతే అప్రోచ్ ఉందో టువర్డ్స్ మెడిసిన్, మన ఆయుర్వేదం ఏదైతే ఉందో అదే కరెక్ట్. ఇది దీర్ఘంగా వెళ్తే ఒక పార్ట్ని సాల్వ్ చేయబోయి, ఒక సమస్యని సాల్వ్ చేయబోయి డిజీజ్ని ఇంకొన్ని తెచ్చుకుంటున్నాం అన్నది మీకు తెలుసో తెలీదో, మన ఇండ్లల్లో పసుపు వేయడం, ఇంగువ వేయడం, సొంటి వాడడం చాలా కామన్. సొంటి అంటే తెలుసా తల్లి? ఎండిపోయిన అల్లం. దాని తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని ఫ్యాషన్గా ఫీల్ అవ్వలేదు. కానీ ఈరోజు మీకు పసుపు తెల్లవాడు పేటెంట్ చేసుకున్నాడు. ఎస్, టర్మరిక్ హ్యాస్ బీన్ పేటెంటెడ్. మీకు సొంటి పేటెంట్ అయిపోయింది. అంటే మీరే మిల్లి మీరకు బియోలాగా, వాడు మియోలాగా, అంటే మన దేశాల్లోకి వచ్చి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, కర్క్యూమిన్ అని మన టర్మరిక్ క్యాప్సూల్స్ వాడుతున్నాం. నేను ఇప్పుడు టర్మరిక్ క్యాప్సూల్స్ వస్తాయి, నీకు ఒక రోజులో ఇన్ని గ్రాము పసుపు మీ శరీరంలోకి వెళితే ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీసెప్టిక్. మనం పొద్దున్న వేస్తే వంటల్లో వేసేదే అది కదా. అందుకే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, కాస్త దగ్గొచ్చినా ఇబ్బంది వచ్చినా కాస్త వేడివేడి పాలల్లో ఇంత పసుపు వేసి చిటికడి మిరియాలు నూరి ఇచ్చేవాళ్ళు. మీరు ఇప్పుడు అదే పాలు ఎవరికన్నా ఇవ్వండి పిల్లలకి, వాళ్ళకి ఫ్యాషన్ కాదు. కానీ ఇదే మీరు క్యాప్సూల్ ఫామ్లో మీరు ఒక డాక్టర్తో రాయించివ్వండి, వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకని? పెద్దవాళ్ళతో సహా చేస్తారు ఈ పని. అంటే పెద్దవాళ్ళు అంటే కొంచెం అబౌవ్ 45-50 ఇయర్స్ వాళ్ళు కాదు, ఈ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, గ్రూప్ వాళ్ళందరూ. ఈవెన్ 40-45 కూడా మిడిల్ ఏజే వచ్చే, 50 కూడా మిడిల్ ఏజ్. అందరూ యంగే, అందరూ యంగ్గా ఉండేయడానికి రానా రకాలు వచ్చేసింది. కాబట్టి ఏంటి అని అంటే పొరిగింటి పుల్లకూర రుచి. వాళ్ళ ఉద్దేశంలో ఏమిట్రానంటే తెల్లవాడు ఏదో సైన్స్ని చాలా దూరం వెలగబెట్టేశాడు, మనం ఏదో చాలా దాన్ని మన ఆయుర్వేదం కానీ ఏదైనా మనకి పెద్ద ప్రూఫ్ ఆఫ్ లెబారెటరీ రికార్డు లేదు అని ఒక భావన. దీనికి గవర్నమెంట్ కూడా కొంత వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మార్పు అనేది ఆలోచనలో వచ్చినప్పుడు మనం దాంతో పాటు మనము కొంత మారాలి తల్లి. వీ హ్యావ్ టు. సో ఆయుర్వేదం నౌ షుడ్ అండర్గో లెబారెటరీ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మన వేదాలలో ఆయుర్వేదం, దట్స్ హెల్త్ వేదం. ఆయుర్వేదాన్ని ఒక కాలంలో జర్మన్స్ తీసుకెళ్ళిపోయి మన దగ్గర నుంచి వాళ్ళు దాన్ని డీకోడ్ చేసుకొని తద్వారా వాళ్ళు చాలా నేర్చుకున్నారు మెడికల్ పరంగా కూడా. కానీ మన దగ్గర ఈ స్టాటిస్టిక్స్ లేదు ఎక్కడ. వీ డోంట్ హ్యావ్ దిస్ రికార్డ్ ఎనీవేర్. వాళ్ళు పుస్తకాలు వాళ్ళే రాశారు, హోమియోపతి కూడా జర్మన్సే రాశారు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఇట్ హాస్ బీన్ అండర్స్టూడ్ బై దెమ్. కానీ మన దగ్గర అంత ఓపిక లేదు. ఇదే ఆయుర్వేదం వేద రూపంలో ఉన్నది, మనం కూర్చొని ఆ వేద సంస్కృతాన్ని నేర్చుకొని, వేదిక సంస్కృతిని నేర్చుకొని వర్డ్ టు వర్డ్ డీకోడ్ చేసి మన దగ్గర మన ముందు నుంచి ఎలా వచ్చామో వచ్చాం వేదం నేర్చుకుంటూ. కానీ దీన్ని ఇప్పటికైనా ఈ న్యూ ఇంగ్లీష్, న్యూ టెక్నాలజీ జనరేషన్ ఏదైతే వస్తున్నారో, అందుకే కదా మోదీ గారు ఏం ప్రయత్నం చేస్తున్నారు, సాంస్క్రిట్ ఈ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఇన్ యాజ్ అ లాంగ్వేజ్, యాజ్ అ కంపల్సరీ లాంగ్వేజ్. ఆయన ఏం చేసుకుంటారు ఇంక్లూడ్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇఫ్ ఈస్ రియలీ రాంగ్ దెన్ హీ హస్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ కదా. కానీ అది కాదు. ఇక్కడ మన సనాతన ధర్మము, వేదాలు ఏవైతే ఉన్నాయో మనం దాన్ని ఫస్ట్ అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఈ సో కాల్డ్ ఐఐటియన్స్ కానీ, ఎయిమ్స్లో చదువుతున్న డాక్టర్స్ కానీ, లేకపోతే మీకు R&D రీసెర్చ్లను బయోటెక్నాలజీ వాళ్ళు కానీ ఎక్కడో వాళ్ళు వేదాలను కూడా లిఫ్ట్ చేసి దే షుడ్ స్టార్ట్ డీకోడింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అండర్స్టాండ్ ఇట్ విత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అలోపతి పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ. సీ వేర్ ఈస్ ది వాయిడ్, గ్యాప్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. ఇది కనుక మొదలవ్వగలిగితే మనం చాలా సమస్యలకు, చాలా పిల్లలకి, కొత్త జనరేషన్కి అర్థమయ్యే భాషలో వీ కెన్ స్టార్ట్ టాకింగ్ టు దెమ్.